ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన 1 నెల లోపలనే రుణాలు రీషెడ్యూల్ చేయించడం జరిగింది, కొత్త లోన్లు వేయడం జరిగింది. 2008-9లో మరి ఆ రోజు మొత్తం రుణమాఫీ దేశమంతటా జరిగింది. ఆ రోజు 12,000 కోట్ల రూపాయలు 64 లక్షల మందికి రుణమాఫీ చేయడం జరిగింది. అంతేకాకుండా అంతకు ముందు బ్యాంకులకు అప్పు కట్టిన వాళ్లకు ప్రోత్సాహంగా 5,000 రూపాయలు వంతున 1,800 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్తా ఉన్నాడు. ఉచిత విద్యుత్ మరి ఏమన్నా ఆ రోజు ఆయన చేతిలో పని, ఆ రోజు ఉచిత విద్యుత్ ఎందుకు ఇవ్వలేదు, ఆ రోజు కరెంటు బకాయిలు ఎందుకు రద్దు చేయలేదు? రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే అదే స్టేజ్ మీద మొట్టమొదటి ఫైల్ మీద సంతకం పెట్టడం జరిగింది. మరి ఆ రోజు విద్యుత్ బకాయిలు రద్దు చేయడం జరిగింది. 1,259 కోట్ల రూపాయలు రద్దు చేయడం జరిగింది. మరి ఈ రోజు బెల్ట్ షాప్ రద్దు చేస్తానంటే ఉన్నాడు ఇవాళ. మరి బెల్ట్ షాపులు గ్రామాలకు తీసుకుపోయింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు గ్రామాలకు బెల్ట్ షాపులు తీసుకుపోవడం జరిగింది. మద్యపానానికి ఆ రోజు మాఫీ చేయడం జరిగింది. మరి ఆ రోజు వ్యవసాయం సిద్ధంగా చంద్రబాబు నాయుడు ఈ రోజు రైతులంటూ ముందుకు వస్తా ఉన్నాడు ఇవాళ. మరి ఆ రోజు అసెంబ్లీలో పంటలకు కరెంట్ అని అడిగితే పంటలు ఎండిపోయాయి కదా అని ఎగతాళి చేశారు ఆయన. విద్యుత్ దొంగతనం చేస్తే వేరే దేశాల్లో అయితే ఉరి తీస్తారు, నేను కనుక జైలుకు పంపిస్తానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో నిజాం షుగర్ లాంటి ప్రభుత్వ సంస్థలు నిర్వీర్యం చేసి మీకు కావాల్సిన వాళ్ళకు అమ్ముకోలేదా, దారాదత్తం చేయలేదా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మీ మనసులో మాట బుక్కులో సంక్షేమం సోమరిపోతులు చేస్తుందని రాయలేదా మీరు? మరి అంతేకాకుండా ఎన్టీ రామారావు పెట్టే 2 రూపాయల కిలో బియ్యం పథకం 500 రూపాయలు చేసి సామాన్యుల కడుపు మీద కొట్టలేదా అని అడుగుతా ఉన్నా. మరి ఎన్టీ రామారావు పెట్టిన హార్స్ ఫేర్ 50 రూపాయలు 650 రూపాయలు చేసి ప్రజల మీద భారం పెట్టలేదా అని అడుగుతా ఉన్నా. ఆ రోజు జలయజ్ఞం నీటి ప్రాజెక్టులు కట్టమంటే ఇంకుడు గుంతల సిద్ధాంతం తీసుకొచ్చి మీరు ఇంకుడు గుంతలు కట్టలేదా అని అడుగుతా ఉన్నా. ఆల్మట్టి డ్యాం ఆ రోజు మీ హయాంలోనే మొదలుపెట్టి మీ హయాంలోనే పూర్తి చేసి మీ హయాంలోనే ఎత్తు పెంచడం జరిగింది. ఆ రోజు మీరు గమ్మనుండి దాని వల్ల ఈ రోజు కృష్ణా జిల్లాలు మనకు రావాలంటే, కిందికి రావాలంటే ఎంతో కష్టమైపోతా ఉంది వాళ్ళ చూస్తూ ఉంటే. మరి ఈ రోజు చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారి మాటలు చెప్పే మాటలు మీరు నమ్మొద్దని చెప్తా ఉన్నాను ఇవాళ. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు కొత్త పాఠం చెప్తా ఉన్నారు ఇవాళ. నేను నిప్పు లాంటి వాడిని, 35 కేసులు నా మీద పెట్టారు, వాటిలో ఏ విధమైనటువంటి ఇది కాలేదు అని చెప్తా ఉన్నాడు. ఏ కోర్టు మీకు నిర్దేశం తీర్పిచ్చింది? ఏ కోర్టు మీకు విచారణ చేసింది అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి ఈ రోజు నేను 18 అంశాలతోటి 2,424 పేజీలతోటి అవినీతి మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పేరుతో కోర్టుకు వేయడం జరిగింది. కోర్టు సిబిఐ ఎంక్వైరీని సిబిఐ వాళ్ళను 1 రోజుల లోపల ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. మరి సిబిఐ వాళ్లకు చంద్రబాబు నాయుడు గారిని ఎంక్వైరీ చేయడానికి వాళ్లకు 1 రోజులైనా సిబ్బంది లేదట, 1 రోజులు చేయలేదు. మరి ఆయనకు సపోర్టర్స్ గా ఉండే వాళ్ళు కోర్టుకు పోయి స్టే తెచ్చుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతా ఉన్నా నేను, మీ బతుకంతా స్టే తెచ్చుకొని విచారణ జరుపుకోకుండా ఉంటే మరి మీరు న్యాయవంతులా, మీరు నిర్దోషాన్ని అడుగుతా ఉన్నాను ఇవాళ. ఏ మారుమూల ప్రాంతం వెళ్లి అడిగినా కూడా చంద్రబాబు నాయుడు నీతిపరుడా నిర్దోష అనేది ఏంటది నీతో చెప్తారు ఇవాళ. మరి అంతేకాకుండా మరి జగన్ బాబు మీద కేసు అయితే 24 గంటల లోపల కోర్టు చెప్తే 28 టీములు పెట్టి సిబిఐ ఎంక్వైరీ జగన్ బాబు ఆస్తుల మీద జగన్ బాబు మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. మరి ఆయన అన్యాయంగా 10 నెలలు ఎంక్వైరీ చేసి అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టడం జరిగింది. ఇంకొకటి అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారితో మీద అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి మీరు అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసేవాళ్ళు ఈ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అని చెప్పి మీడియాని మేనేజ్ చేయలేదా అని అడుగుతా ఉన్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులేసి ఆయన చనిపోయే స్థితికి తీసుకొచ్చింది మీరు కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఈ రోజు వెన్నుపోటంటే గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు మీరు కాదా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి నిజం చెప్పని మాజీ ముఖ్యమంత్రి ఎవరు అంటే మీరు కాదానని మీరు గుర్తొస్తారని అడుగుతా ఉన్నారు ఇవాళ. tehelka.com 2002 సంవత్సరంలోనే అత్యంత అవినీతి పరుడు, ఇంతటి
ఎల్ఎంజీకి మీరు 800 ఎకరాలు కోట్లు విలువ చేసే భూమిని మీరు 50,000కి ఇవ్వలేదా అని అడుగుతా ఉన్నాను. ఈఎంఆర్ కు మీరు 28 నేను హైదరాబాద్ నడిబొడ్డులో ఎకరం 28,000 చొప్పున ఆ రోజు ₹1,00,00,000 విలువ చేసేది ఈ రోజు 4 కోట్ల విలువ చేస్తుంది. మరి అటువంటి భూమిని మీరు ఎంఆర్ కు 535 ఎకరాలు కట్టబెట్టలేదా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి ఈ రోజు గ్యాస్ ఎంత అవసరమో మనకు, మరి ఆ గ్యాస్ లో ఈ రోజు కేజీ బేసిన్ లో మనం టెండర్లు వేసుకోకుండా గుజరాత్ నుంచి వచ్చి రిలయన్స్ వేస్తే దానికి కారణం మీరు కాదా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి ఒక రామోజీరావుకి అయితేనేం, ఒక మురళీమోహన్ కి అయితేనేం, ఒక నామా నాగేశ్వరరావుకి అయితేనేం, ఒక సీఎం రమేష్ కి అయితేనేం మీరు కాదా సాయం చేసిందని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి మీకొక న్యాయం చంద్రబాబు గారు మరి రాజశేఖర రెడ్డి గారికి ఒక న్యాయమా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి రాజశేఖర రెడ్డి గారిని ఏ కోర్టు దోషం నిరూపించింది, ఏ కోర్టు దోషం చెప్పింది ఇవాళ? మరి రాజశేఖర రెడ్డి గారు అవినీతి పరుడని మీరు చెప్తా ఉన్నారు. ఏ విధంగా అవినీతి పరుడని అవుతారు మీరు చెప్పండి, మీరే చెప్పండి. మీరు చెప్పగలుగుతారా? మీరు ఏ గైడ్ లైన్స్ లో వీళ్ళందరికీ సాయం చేశారో అదే గైడ్ లైన్స్ లోనే రాజశేఖర రెడ్డి గారు చేశారు. మీ